సార్ రాహుకేతు ట్రాన్సిట్ అని వింటూ ఉన్నాము. అలాగే ఎట్ ద సేమ్ టైం గతంలో కూడా మీరు కొన్ని వీడియోస్‌లో షష్టగ్రహ కూటమి గురించే కానీ, లేకపోతే పంచగ్రహ కూటమి గురించే కానీ ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అదే విధంగా ఆ మార్పులు కూడా అందరం గమనించాము. ప్రకృతిలో ప్రళయ తాండవం ఎర్త్‌క్వేక్సే కానీ, వాటర్ పరంగా కానీ అందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అయితే ప్రకృతి మీదనే అంత కోపం చూపించిన ఈ గ్రహ కూటమి కానీ, ఇవన్నీ ప్రభావాలు ఇప్పుడు రాహుకేతు ట్రాన్సిట్ వల్ల మనిషి యొక్క జాతకం మీద ఎలాంటి ప్రభావం ఉండబోతుంది? ఏళ్నాటి శని ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ప్రభావం చాలా ఉంటుంది అని చెప్పి భయపడుతున్నారు. ఆల్రెడీ కొంతమంది ఆర్థిక పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉంటారు. అయితే ఈ రాహుకేతువుది కూడా అంత ఇంపాక్ట్ ఉంటుంది అని అంటారా? అసలు రాహుకేతువుని ఏ విధంగా చూడాలి అని అంటారు? ఎలాంటి ప్రభావాలు ఉంటాయి అని అంటారు? సార్ సింహరాశి గురించి తీసుకున్నట్టయితే చాలా ఉన్నాయి సార్ నేను విన్నవి. ఎందుకు భయపెట్టేస్తున్నారని అనుకోవచ్చా? ఉద్యోగపరంగా, ఆర్థిక పరంగా, కోర్ట్ ఇష్యూస్ అని చెప్పి, జీవిత భాగస్వామితో బాలేదని, అసలు మొత్తానికి వీళ్ళు ఇంకా లాస్ట్ స్టేజ్ వరకు వెళ్ళిపోతారు అని చెప్పేసి అంటూ ఉన్నారు. నిజం ఎంత సార్? నిజంగా రాహుకేతు ప్రభావం వల్ల ఇవన్నీ అనర్థాలు జరుగుతాయని అంటారా? ముందుగా ఎట్టి ప్రేక్షకులందరికీ కూడా మీ శ్రేయాభిలాషి ఎస్వి నాగనాథ్ నమస్కారంతో. మేడం, ఇంత పెద్ద కఠినమైనటువంటి ప్రశ్నలు సంధించారు. సింహరాశి వాళ్ళకి జరిగింది, అసలు జరుగుతున్నటువంటి దౌర్బల్యం ఏంటి? అసలు సింహరాశి వాళ్ళకి ఎందుకు ఇంత విపరీతమైనటువంటి పరిణామాలని విశ్లేషిస్తున్నారు అంటే, భయపెట్టేస్తున్నారు. ఒక విధంగా ఉందో లేదో తెలియదు కానీ అంటే భయపడిపోతున్నారు. ఇప్పుడు జ్యోతిష్యుడు కేవలం మానవ మాత్రుడండి, అవునా? ఎవరైనా ఈ సృష్టిలో జ్యోతిష్యులంతా మానవ మాత్రులే. విద్యతో పాటు అభ్యాసన, అనుభవము, వ్యక్తిగతమైనటువంటి భావము, అభిప్రాయము ఈజ్ ఈక్వల్ టు ఒపీనియన్. అంటే మానవ మాత్రులమే జ్యోతిష్యులం అందరం కూడా ఒక ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్సే. కాకపోతే సబ్జెక్ట్ అన్నది కొంచెం ఇంటలెక్చువల్ ప్రొఫెషన్. అది ఒక్కసారి జాతక చక్రం చూడంగానే మనకి నిగూఢంగా అంతర్లీనంగా ఉన్న ఇంటెలిజెన్స్, అంటే మన మేధస్సు కూడా బయటకు వస్తుంది. ఓకే, అలా వచ్చినప్పుడు మనకి ఏదైతే ఇంట్యూషనల్లీ మనం ఏదైతే చెప్తామో, ఇంట్యూషనల్ తెలుసు కదా మనకి, లాజిక్ తోని ఎమోషన్తో సంబంధం లేకుండా మన ప్రతి మనిషికి ఒక ఇంట్యూషన్ పవర్ ఉంటుంది. ఈ ఇంట్యూషన్ పవర్ని ఎక్కువగా ఆస్ట్రాలజీలో వాడడం వల్ల చాలా మంది ఏమనుకుంటారంటే జ్యోతిష్యులు అందరూ కూడా భవిష్యత్తు చెప్పేస్తారు, భవిష్యత్తుని ముందుగానే చెప్పేస్తారు. అట్లా ఉండదు మేడం. ఇంట్యూషన్ అన్నది కూడా వేరే ఉంటుంది. అంటే ఒక సందర్భంలో మీ ఇంట్యూషన్, మీ 10 ప్రెడిక్షన్స్, మీ ప్రాబబిలిటీస్ కరెక్ట్ అవ్వచ్చు. ఒక్కొక్కసారి 10 కూడా రాంగ్ అవ్వచ్చు. అదే సిద్ధాంతి చెప్పింది 10 మంది కూడా 10 అభిప్రాయాలు కూడా రాంగ్ అవ్వచ్చు. కాబట్టి సింహరాశి వాళ్ళందరికీ కూడా గమనించాల్సింది ఏంటంటే, వీళ్ళ జీవితంలో సర్వస్వం కోల్పోతారు, అప్పుల పాలైపోతారు, జీవిత భాగస్వామితో సమస్యలు, కోర్టు కచేరీలు, ప్రేమించుకున్న వాళ్ళు విడిపోతారు, పెళ్లి వరకు వచ్చి పెళ్లి ఆగిపోతుంది. ఇవన్నీ కేవలం జ్యోతిష్యుల యొక్క అభిప్రాయం కింద తీసుకోండి. ఫస్ట్ మీ టీవీ ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా, సింహరాశిలో జన్మించిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఇది కేవలం అభిప్రాయం కింద మాత్రమే తీసుకోండి. దాన్ని మీరు ఎంత లోతుగా అర్థం చేసుకోవాలి, ఏ కారణాల వల్ల మనకు సమస్యలు వస్తాయి, దాని వెనుకున్న కారణాలు ఏంటి, అసలు వీటిని మనం మార్చుకోలేమా, మెరుగుపరచుకోలేమా అన్నది కూడా మనం ప్రస్తావిద్దాం. సింహరాశి వాళ్ళకు ఉన్న సమస్య ఏంటి? 21వ తారీఖు మే మాసం 2025 నుంచి రాహుకేతు సంచారం జరుగుతుంది. రాహు మీనం నుంచి కుంభంలోకి వస్తాడు, కన్యారాశిలో ఉన్నటువంటి కేతువు సింహంలోకి వస్తాడు. కానీ సింహంలో కేతువు చాలా పవర్ఫుల్ కదా, ద బ్రైటర్ సైడ్ మనం మాట్లాడుకుంటే. ఎందుకంటే వీళ్ళకి, సింహరాశి వాళ్ళకి ఇంకొక ఆస్పెక్ట్ కూడా వీళ్ళు జత చేశారు ఏంటంటే అష్టమ శని ప్రభావం. వినండి, అష్టమ శని, సప్తమ రాహు ప్లస్ రాశిలో కేతు. సో వీటన్నిటి వల్ల వీళ్ళ పని అయిపోయిందని కన్క్లూడ్ చేశారు. ఒక్కసారి మనం మాట్లాడుకుంటే ఇది గోచార ఫలం మేడం. గోచార ఫలం అన్నది నేను ఇందాక కూడా చెప్పాను మీకు. ఏమని, అంటే 150 కోట్ల మందిని మీరు 12 రాశుల కింద మీరు విభజిస్తే సుమారు 50 నుంచి 55 లక్షల మంది ఒక సింహరాశిలో పుట్టిన వాళ్ళే ఉంటారు. ఓకే, ప్రతి రాశిలో 50 నుంచి 55 లక్షల మంది. అందరినీ మీరు తీసుకొచ్చి ఒక తాటికి కట్టేసి మీ అందరి ఫలితాలు ఇలా అంటే ఎట్లా తీసుకుంటారు? అది ఫస్ట్ గమనించాలి. ఏంటంటే కేతువు పూర్వజన్మ సంస్కారాన్ని, ఆధ్యాత్మికతని, మనిషి యొక్క జన్మ సంస్కారం, ఎన్నెన్నో జన్మల యొక్క పరంపర కర్మల యొక్క ఫలితమే మానవ జన్మ. ఈ మానవ జన్మలో ఉత్కృష్టమైనటువంటి స్థానానికి వెళ్ళాలి అంటే నీకు అనుకూల గ్రహస్థితి ఉండాలి అంటారు. మరి కేతువు సింహరాశిలో అనుకూలమే కదా. అంటే కన్యారాశిలో ఉన్నప్పుడు ఉన్నటువంటి అప్పుల బాధలు, కుటుంబపరమైనటువంటి సమస్యలు, అప్పుడు కూడా వీళ్ళకి సప్తమంలో శని ఉన్నాడు, అంటే కన్యలో కేతు ఉన్నప్పుడు. అంటే ఒక రకం చెప్పాలంటే
ఇప్పుడు 25వ తారీఖు వరకు ఈ గ్రహస్థితి ఇలానే ఉంటుంది. రాహుకేతువులు మీనంలో కన్యలోనే ఉంటారు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కేతువు వచ్చిన తర్వాత వీళ్ళ సమస్యలు పరిష్కరించబడతాయి. ఓ ఓకే. 21వ తారీఖు నుంచి వీళ్ళు ఇక ఆ రోజు వాళ్ళకి ఇంకా వాళ్ళ జీవితంలో కొత్త వెలుగు వచ్చినట్టే. ఓకే. అయితే కారణాలు ఏంటి అసలు? కారణాలు ఎందుకు అట్లా చెప్తారంటే రాహుకేతువులు అనేవాళ్ళు చాలా తక్కువ టైంలో అంటే చాలా షార్ట్ టైంలో నెగటివ్ రిజల్ట్స్ ఇస్తాడు. అంటే మనిషి జీవితంలో ఆరోగ్యం బాగోలేకపోవడము, సడన్ గా ఒక ఎంతో కాలంగా మనకి బయటపడనటువంటి ఒక ఆరోగ్య సమస్య బయటపడడం రాహు వల్ల. రాహువు వల్ల ఏంటంటే మనకి చాలా సమస్యలు బయటపడే వరకు తెలియదు. కొంతమంది చూడండి క్యాన్సర్ పేషెంట్స్ కానీ కొంచెం సివియర్ కేసెస్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి చివరికి బయటపడే వరకు మనకు తెలియవు. అది రాహు యొక్క లక్షణాలు అష్టమ భావంలో కానీ కేంద్ర భావంలో అంటే సప్తమ భావంలో ఉన్నా కానీ ఇటువంటి సమస్యలు ఉంటాయని జనరల్గా కొంతమంది ఒపీనియన్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కేతువు ఆధ్యాత్మిక గ్రహం. కేతు గ్రహం బాగోలేని వాళ్ళు వినాయకుడి పూజ కూడా చేస్తారు. రాహు గ్రహం బాగోలేని వాళ్ళు, రాహు సంచారం జరుగుతున్న వాళ్ళు వీళ్ళు ఎక్కువ కూడా అమ్మవారికి పూజ చేస్తారు. ఇది జనరల్ గా గ్రహస్థితిని బట్టి చెప్పేది. కానీ కేతువు వీళ్ళకి సింహరాశిలోకి వస్తే కేతువు వృశ్చికంలో కంటే సింహరాశిలోనే పరమశ్రేష్టం. సో ఎందుకు వీళ్ళకి అప్పుల బాధలు ఉంటాయి, కుటుంబ స్థానానికి సంబంధించినటువంటి సమస్యలు ఎందుకు ఉంటాయి అనుకుంటే మనం ఒక్కసారి లోతుగా వాళ్ళ భావోద్వేగాలు కూడా మనం విశ్లేషించాలి. కర్కాటక రాశి సింహరాశి వాళ్ళు చాలా ఎమోషనల్ పీపుల్ అండి. ఎమోషనల్ పీపుల్. వాళ్ళకు తోచింది, వాళ్ళకి ఏదైనా నచ్చింది అంటే వాళ్ళు అందులో సర్వనాశనం అయిపోయినా కానీ వాళ్ళ ఆ సిద్ధాంతం కోసం లేదా వాళ్ళ ఆలోచన కోసం వాళ్ళ ఆశయం కోసం వాళ్ళు బతుకుతారు. అంటే వాళ్ళని వాళ్ళు పూర్తిగా విశ్వసించేస్తారు, ప్రపంచాన్ని తీసి పక్కన పెడతారు. ఇది ఒకవేళ వాళ్ళు ప్రూవ్ చేసుకోలేకపోయారనుకోండి, వాళ్ళు చెప్పింది వాళ్ళు ప్రూవ్ చేసుకోలేకపోతే సమాజం మొత్తం మీకు వ్యతిరేకం కాదు. అవును. ఇన్ని రోజులు సింహరాశి వాళ్ళు ఎదుర్కొన్న సమస్య అదే. కన్యారాశిలో ఉన్న కేతువు వల్ల, కేతువు కన్యారాశి అంటే కుటుంబ స్థానంలో అంటే ఏంటి తెలుసా మేడం? ఇప్పుడు మీ కుటుంబ స్థానంలో ఉన్న గ్రహాన్ని బట్టి మీ యొక్క ఇంటెలిజెన్స్ ఏంటో తెలుస్తుంది. మీ ఐక్యూ ఏంటి, మీరు ఎలా ఆలోచిస్తారు, మీరు ఎలాంటి బుద్ధి ఉంటుంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, అంతా కూడా సెకండ్ హౌస్ అంటే కుటుంబ స్థానం అంటారు దాన్ని. దాన్ని బట్టి ఆర్థిక స్థానం అంటే ధన స్థానం కూడా తెలుస్తుంది, వాక్ స్థానం, వ్యవహార స్థానం తెలుస్తుంది. కేతువు బాగుంటే మంచి వాక్ ఉంటుంది. ఆ సాక్షాత్తు వినాయకుడే వచ్చి మీ యొక్క నాలుగు మీద కూర్చుంటాడని చెప్తారు. సో ఇప్పుడు కేతు వచ్చి సింహరాశిలో ఉన్నాడు అంటే గతంలో వీళ్ళు చేసినటువంటి ప్రగల్భాలు, వీళ్ళ గురించి వీళ్ళు గొప్పగా చెప్పుకున్నవి, వీళ్ళు సాధించలేనివి కూడా సాధించగలను అన్నట్టు ఒక హైప్లో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా ఇప్పుడు రియాలిటీలోకి ఒక రియలైజేషన్ టైంలోకి వచ్చేటువంటి పీరియడ్ ఇది. అంటే వీళ్ళలో ఎంతో అంత వీళ్ళని వీళ్ళు ప్రతిబింబం అనమాట. అద్దం ముందు నుంచినటువంటి పీరియడే కదా ఇది. సో దీనివల్ల వీళ్ళకి మంచి జరుగుతుంది తప్ప చెడు జరగదు. రెండోది రాహువు యొక్క స్థానం కేంద్రంలో ఉంటుంది వీళ్ళకి, సప్తమ భావంలో. మీరు అన్నారు చూడండి జీవిత భాగస్వామి సమస్యలు. సో రాహువు సప్తమంలో ఉన్నాడు, అష్టమంలో శని ఉన్నాడు వీళ్ళ జాతకరీత్యా. కానీ వీళ్ళకి అష్టమ శని రాహువు వీళ్ళకి కేంద్రంలోకి వచ్చినప్పుడు రాహువు యొక్క పోర్ట్ఫోలియో వృషభ రాశిలో కంటే నాకు తెలిసి కుంభరాశిలోనే అద్భుతం. సో వీళ్ళకి అప్పటి వరకు ఉన్నటువంటి శత్రువులని కూడా వీళ్ళు జయించేటువంటి సామర్థ్యం రాహు వీళ్ళకి ఇస్తాడు. అర్థమైందండి? ఎందుకంటే వీళ్ళు ముఖ్యంగా సింహరాశి వాళ్ళకి సోషల్ లైఫ్ అంటే ఎక్కువ ఇష్టం, సోషల్ ఐడెంటిటీ అంటే ఇష్టం. వాళ్ళు ఎక్కడ ఉన్నా కానీ చాలా క్రియేటివ్గా పనిచేస్తారు. క్రియేటివ్గా పనిచేయడమే వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రెంగ్త్, అదే వాళ్ళ బలహీనత, అదే వాళ్ళ ఖర్చు కూడా అవుతుంది. మీరు క్రియేటివ్గా ఇన్నోవేటివ్గా పనిచేయాలనుకున్నప్పుడు మిమ్మల్ని ఛానల్లో ఉంచుతారా మేడం చెప్పండి? వాళ్ళు చెప్పింది మీరు పనిచేయాలి. మీరు క్రియేటివ్గా పనిచేసేటప్పుడు మీకు ఏం ముద్ర పడుతుంది? మీరు అహంకారులను ముద్ర పడుతుంది, మూర్ఖులను ముద్ర పడుతుంది. వీడికి ఏం తెలియకపోయినా వీడు బిల్డప్ ఎక్కువ అనుకుంటారు. ఇవి సర్వసాధారణంగా మన దగ్గర నిర్ధారించేటువంటి విషయాలు. సో కాబట్టి ముఖ్యంగా వీళ్ళకి రాహు వల్ల వీళ్ళకి ఈ సంవత్సరం అంటే గడిచేటువంటి ఈ 21వ తారీఖు మే మాసం నుంచి సుమారు ఒక 18 నెలలు వీళ్ళకి గత 2 సంవత్సరాల్లో వీళ్ళు కోల్పోయినటువంటి పేరు ప్రతిష్టలు కానీ, ఉద్యోగావకాశాలు కానీ, ప్రమోషన్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి ఇప్పుడు అనుకూలమైనటువంటి పరిస్థితులను సృష్టిస్తుంది. అయితే మరి అష్టమ శని యొక్క ప్రభావం ఏంటని కూడా మీరు అడగచ్చు. అష్టమ శని ఏంటి అంటే ఇందులో ఒక్క విషయాన్ని మాత్రం మనం యాక్సెప్ట్ చేయాలి, ఏంటంటే జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాల్లో వీళ్ళ సెలెక్షన్ ఆఫ్ ద లైఫ్ పార్ట్నర్ గుర్తుపెట్టుకోండి. కర్కాటక రాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి సెలెక్షన్ బాగోదు. దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్ పీపుల్, బట్ వాళ్ళ సొంత విషయానికి వచ్చేటప్పటికి వాళ్ళకి సెలెక్షన్ బాగోదు. ఎందుకు అంటే వాళ్ళకి నచ్చేది నచ్చంది మాత్రమే చూస్తారు, భావోద్వేగాల పరంగానే చూస్తారు. కాబట్టి అవతల వాళ్ళు రాంగ్ టైంలో వీళ్ళకి నచ్చారనుకోండి, వీళ్ళకి లైఫ్ టైం వాళ్ళు ఉంటారు.
సో ముఖ్యంగా ఏంటంటే ప్రేమికులు లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కానీ లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు కానీ ఈ యొక్క అష్టమ భావంలో ఉన్నటువంటి శనిగ్రహం యొక్క ప్రభావంకి కొంత వీళ్ళు కరెక్షన్ చేసుకోవాల్సిన టైం అని కూడా అనుకోవచ్చు కదా. ఓకే. టుడే యు ఆర్ ఇన్ రాంగ్ డెసిషన్, టుడే యు ఆర్ ఇన్ రాంగ్ ఎమోషన్, ప్రాబబ్లీ దిస్ ఇస్ ద టైమ్ దట్ యు ఆర్ రియలైజింగ్. సో డూ యూ కన్సిడర్ ఇట్ ఇస్ అ గుడ్ టైమ్ ఆర్ అ బ్యాడ్ టైం? ఇట్ ఈస్ అ గుడ్ టైం ఆబ్వియస్లీ. అంటే వీళ్ళకి రియలైజేషన్ టైం ఇది. ఈ రియలైజేషన్ టైంని వీళ్ళు బ్యాడ్ టైం అని ఎట్లా అనుకుంటారు అసలు వీళ్ళు? సో సింహరాశి వాళ్ళకి గతంలో ఉన్నటువంటి కుటుంబ సమస్యలు కానీ, జీవిత భాగస్వామికి సంబంధించిన సమస్యలు కానీ, లేదా వ్యవహారికం అంటే బయట ప్రపంచంలో ఉన్నటువంటి వీళ్ళకి సోషల్ ఐడెంటిటీకి సంబంధించిన వ్యవహారికమైన విషయాలన్నింటిలో కూడా వీళ్ళకి అనుకూలమైన వాతావరణమే తప్ప ప్రతికూల వాతావరణం కాదు. నాగనాథ్ గారు, అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం అయితే రాహుకేతు వల్ల కూడా అనేకమైన మానసిక సమస్యలు ఉంటాయని, ఒత్తిడికి గురవుతారని, అలాగే జీవితం మీదనే విరక్తి వచ్చేసి వైరాగ్యం వైపు వెళ్తారని చెప్పేసి ఇలా ఎన్నో మార్పులు ఉంటూ ఉంటాయి వాళ్ళకి మానసిక పరమైనవి అని అనేసి వింటూ ఉన్నాను నేను. నిజమేనా అసలు? అఫ్ కోర్స్ మేడం, రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ అదే చెప్తుంది. చాలా మందికి మీరు చూడండి, రాహుకేతువులు అష్టమంలో ఉన్న, లగ్నంలో రాహు ఉన్న, కుటుంబ స్థానంలో రాహుకేతువులు ఉన్న, అంటే కుటుంబ స్థానంలో కేతు ఉంటే వాళ్ళకి అష్టమ భావంలో రాహు ఉంటాడు. అంటే 180 degrees వాళ్ళకి ఇది కనిపిస్తుంది అన్నమాట, వేరియేషన్. అంటే సమసప్తమంలోకి వస్తారు. సో అలా గ్రహస్థితి ఉన్న వాళ్ళు చాలా మటుకు కూడా ఇప్పుడు చూస్తున్నట్టు చాలా మందికి అమ్మాయిలకి అబ్బాయిలకి పెళ్లిళ్ళు కావట్లేదు. వాళ్ళ కారణాలు ఏం చెప్తున్నారు? వీళ్ళకి ఆయుక్షీణం అని, లేదా జీవిత భాగస్వాములతో వీళ్ళు కలిసి ఉండరని, విడిపోతారని, లేదా వీళ్ళు వదిలేసి వెళ్ళిపోతారు, ఇట్లాంటివన్నీ జ్యోతిష్యులు చెప్పడం వల్ల చాలా మందికి అమ్మాయిలకు అబ్బాయిలకు పెళ్లిళ్ళు కూడా కావట్లేదు. ఒకప్పుడు కుజదోషం ఉంటే అట్లా చెప్పేవాళ్ళు, ఇప్పుడు రాహుకేతు సంచారాన్ని బట్టి కూడా అలా చెప్తున్నారు. బట్ రాహుకేతువులు బేసికల్గా ఏంటంటే, అంటే రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ మాట్లాడుకుంటే తీవ్రమైనటువంటి, అంటే ద ఎక్స్ట్రీమిటీ, ద ఎక్స్ట్రీమ్ బిహేవియర్, ద ఎక్స్ట్రీమ్ థింకింగ్, ద ఎక్స్ట్రీమ్ ఐడియాలజీ, హైపర్ యాక్టివిటీ అండ్ నాట్ కన్సిడరింగ్ అదర్స్ ఎమోషన్స్, అంటే వేరే వాళ్ళ భావోద్వేగాలతోని, వేరే వాళ్ళ ఫీలింగ్స్తో సంబంధం లేకుండా వాయిలెంట్ టెండెన్సీస్ ఉండేవాళ్ళు, ఇవన్నీ కూడా రాహుకేతువులను నిర్దేశించి ద నెగటివ్ సైడ్ ఆఫ్ రాహుకేతువులు చెప్పారు. అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో కూడా వీళ్ళు ఇవన్నీ గో త్రూ అయ్యారు ఈ 2 సంవత్సరాల్లో, కానీ మళ్ళీ ఇప్పుడు కాంట్రడిక్టింగ్గా మీరు ఇంకా బాగుంటుంది అని అంటున్నారు కదా, అది ఎలా చెప్తున్నారు? అంటే ఇప్పుడు మనిషి వ్యవహారంగా ఏం చూసుకుంటాడండి? మంచి పేరు, ఆర్థిక స్తోమత, కుటుంబంలో ఒక స్థిరత్వం, ఇవి వాళ్ళు కోరుకుంటారు. కానీ సింహరాశి వాళ్ళ గురించి, కర్కాటక రాశి వాళ్ళ గురించి మీకు ఏం చెప్పాను? వాళ్ళని ఎవరు ఏం డిస్టర్బ్ చేయక్కర్లేదు. స్వయం కృతాపరార్థ కర్మ అని ఒకటి ఉంటుంది. సో వాళ్ళే ఎక్స్పెరిమెంట్ చేస్తారు. వై? బికాస్ దే ఆల్వేస్ వాంటెడ్ టు డూ విత్ ద క్రియేటివిటీ. ఏం చేసినా క్రియేటివ్గా చేయాలి, అందరికంటే నేను వైవిధ్యంగా ఉండాలి అనేటువంటి ఒక హైపర్ యాక్టివిటీ బ్రెయిన్ వాళ్ళది. కానీ రిజల్ట్ వచ్చిన తర్వాత రియలైజేషన్ వచ్చే వాళ్ళల్లో కూడా వీళ్ళు కర్కాటక రాశి వాళ్ళు, సింహరాశి వాళ్ళు కూడా టాప్ ఉంటారు. ఓకే. అంటే వాళ్ళ రిఫ్లెక్షన్ కూడా అంత బాగుంటుంది. సో దిస్ ఈస్ అ రిఫ్లెక్టివ్ టైం. కేతు సంచారం అనేది సింహరాశిలోకి రావడం రిఫ్లెక్టివ్ టైం. సో కాబట్టి వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. రాహుకేతువులు మాత్రం సిగ్నిఫికెంట్లీ మానసిక పరమైనటువంటి సమస్యలు, ఎక్స్ట్రీమ్స్ ఉండేవాళ్ళు. కొంతమంది బుక్స్లో అయితే వాళ్ళకి స్కిజోఫ్రెనియా, బైపోలర్ లాంటి సమస్యలు, యాంగ్జైటీ ఇష్యూస్ ఉంటాయి, సూసైడల్ టెండెన్సీస్ ఉంటాయి అని కూడా రాశారు. సో కానీ నేను చాలామంది హారోస్కోప్స్ కేవలం వాళ్ళ భవిష్యత్తు ఒకటే మాత్రం కాకుండా వాళ్ళ వ్యక్తిత్వము, ఆలోచన, వాళ్ళ లైఫ్లో ఫెయిల్యూర్స్కి వాళ్ళ వ్యక్తిత్వం ఎంతవరకు కారణం అన్నది నేను పరిశోధన చేశాను, మీకు తెలుసు అది. సో ఆ కోణంలో కూడా నేను చూసా కాబట్టి నాకు చాలా మటుకు 10 మందిలో 6 కేసెస్ అట్లాంటివే కరెక్ట్ అనిపించినాయి. బట్ వీళ్ళకి ఒక ధార్మిక పరమైనటువంటి సూచన కూడా ఏంటంటే, సింహరాశి వాళ్ళకి వీళ్ళు ఆహారం వీళ్ళు అంటే ఫుడ్ డొనేషన్ అన్నది వీళ్ళు చేయాలి. ఓకే. ఎవరికైనా కారణం కూడా ఏంటంటే, వీళ్ళు ఒకవేళ ఆహారం డొనేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే, వీళ్ళకి ముఖ్యంగా చూడండి అష్టమంలో శనికి చాలా ప్రీతిపాతమైనది అంటే ఏదన్నా ఒకటి ఉందంటే, చాలా అమితంగా శని ఇష్టపడేది అంటే ఆహారమే, అంటే అన్నదానం ఇష్టపడతారు. మీరు ఎక్కడైనా చూడండి శనీశ్వర దేవాలయాల్లో, గుళ్ళల్లో అన్నదాన కార్యక్రమాల్లో మీకు ప్రతి శని త్రయోదశి అప్పుడు, శని నక్షత్రంలో జరిగేటువంటి పూజ రోజు తప్పకుండా ఉంటుంది. అంటే అన్నదానము అన్నది శనికి చాలా ఇష్టమైంది. మీరు ఏదైతే ఎక్కువ ఇష్టపడతారో, దేన్నైతే బాగా తీసుకుంటారో, అది మీరు దానం చేస్తేనే మీకు శని ప్రభావం, అంటే శని మీకు మంచి చేస్తాడు అని మీకు గ్రంథాల్లో ఉంటుంది. సో మీకు బాగా ఇష్టమైంది ఏదైనా మీరు వదిలేయాలనుకుంటే మీరు ఏం వదిలేస్తారు మేడం?
ఆబ్వియస్లీ ఫుడ్ మీదనే మనం డిపెండ్ అయి ఉంటాం మీ కాబట్టి చేతికున్న వాచ్ మా కెమెరా నడిపిస్తారా ఇవ్వండి సార్. మేడం? నేను ఇచ్చాను తెలుసా, నాకు వాచ్లు అంటే చాలా కలెక్షన్ ఉంది, వాచ్ ఇష్టం. ఎప్పుడో మా ఫ్రెండ్ ఒకతను అడిగాడు, వాడు చాలా అభిమానవంతుడు, అడగాడు అసలు అడగాడు, వాడు అలాంటివి నన్ను అడిగాడు. అంటే నా మీద ఎంత ఓపెన్గా అడిగాడు, వాడు ఇస్తానని నేను అప్పుడు పట్టించుకోలేదు. తర్వాత నాకు ఎప్పుడో అనిపించింది ఏంటంటే, అరే నిజంగా వాడు అడిగాడు, నేను ఎందుకు ఇవ్వలేదని. అంటే నాకు అంత ఇష్టమైన వాచ్, ఆ వాచ్ నేను వాడికి ఒక రోజు సర్ప్రైజింగ్గా వాడు పిలిచి వాడికి ఇచ్చేసాను. ఓకే. కానీ నిజంగా చెప్పాలా, అది ఇచ్చిన తర్వాత ఏదో ఒక కొత్తదనం, ఒక కొత్త అనుభూతి, ఏదో మనం ఏదో కొంచెం గాల్లో తేలుతున్నట్టు, అంటే ఒక కంటెంట్మెంట్ మేడం, ఐ కెన్ సే సంతృప్తి. ఆ సంతృప్తి నేను అనుభూతి పొందాను. సింహరాశి వాళ్ళు కూడా అదే. ఓకే. వీళ్ళు 10 రూపాయల వస్తువు కొనిస్తారా, ఆహారం 100 రూపాయలు పెట్టి కొనిస్తారా, మీ ఇష్టం. కానీ మీ సంపాదనలో కొంత, అంటే 10 రూపాయల నుంచి మీ ఇష్టం. ఓకే. మీరు 10 రూపాయలు పెట్టి 2 అరటిపళ్ళు కూడా వస్తాయి కదా మేడం. ఆహారం, ఎనీథింగ్ రిలేటెడ్ టు ఫుడ్, ఇది వీళ్ళు దానం చేయడం వల్ల వీళ్ళకి వీళ్ళ జాతకరీత్యా ఏంటి మేడం, వీళ్ళకి సప్తమాధిపతి శని అష్టమంలో ఉన్నాడు, సప్తమంలో రాహు ఉన్నాడు. రాహు, శని, శుక్రుడు వీళ్ళందరూ కూడా ఈ దాన ధర్మాలకు సంబంధించినటువంటి సూచనలు ఎక్కువ ఇస్తారు వీళ్ళకి. రైట్. సో మీరు ఈ భౌతిక సుఖ సంతోషాలన్నిటికీ అధిపతి రాహువే కదా, మరి భౌతిక సుఖ సంతోషాలు ఆహారం కదా, మీరే అన్నారు కదా ఫుడ్ నేను చాలా ఇష్టపడతానని. సో మీరు ఏదైతే ఎక్కువగా ఇష్టపడతారో, ఏదైతే మీరు అంటే ఇష్టపూర్వకంగా చేస్తారో, అది మీరు దానం చేయాలి, అందులో ఆహారం. రైట్. అది కూడా ఆ సంతృప్తి ఉండాలి మేడం, ఏదో చెప్పాం కదా చేశాం కదా అట్లా కాకుండా ఒక ఫీల్. అంటే ఆఫ్ కోర్స్ సింహరాశి వాళ్ళు ఏం చేసినా చాలా ఫీలింగ్తో, ఇన్వాల్వ్మెంట్తో చేస్తారు. అర్థమైందా? సావిత్రి గారు పర్ఫార్మెన్స్ ఎట్లుంటుంది సినిమాల్లో, ఫుల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో అంత ఇన్వాల్వ్మెంట్తో చేస్తే వీళ్ళకి రాహుకేతు యొక్క ప్రతికూలమైనటువంటి ఫలితాలు కానీ, అష్టమ భావంలో ఉన్న శని యొక్క ప్రతికూల ఫలితాలు కూడా వీళ్ళకి అనుకూలంగా మారుతాయి. సో ఏదైతే సింహరాశి వాళ్ళ గురించి అందరూ భయపెట్టేస్తూ ఉన్నారో, భయానికి గురి చేస్తూ ఉన్నారో, అవన్నీ అపోహలే అని, ఇక నుంచి మంచి జీవితం ఉంది అని చెప్పి, అలాగే మీరు చెప్పిన పరిష్కారం ఏదైతే ఉందో, అన్నదానం కానీ, లేకపోతే వాళ్ళ చేతి నుంచి ఏదన్నా తిండికి సంబంధించిన వస్తువులు కానీ దానం చేయడం వల్ల వాళ్ళు అనుకూలమైన వాతావరణాన్ని చూడొచ్చు అనేది చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.